మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఇండియా కూటమి మహిళా శక్తిని అణచివేసే ప్రయత్నం చేసిందని బీజేపీ మహిళా యువమోర్చా నాయకులు ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఓటు వేయడాన్ని నిరసిస్తూ మహిళా మోర్చా, యువమోర్చా కార్యకర్తలు రాజమహేంద్రవరంలోని వాజ్పేయి చౌక్ వద్ద ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి నర్సపల్లి హారిక, యువమోర్చా అధ్యక్షులు పవన్, బేదిరెడ్డి ఆదిత్య, వీరాంజనేయులు, పన్నాల లక్ష్మీ సంతోషి, మాధవి, మోహిని, రావణ్, శరత్, ఉమేష్, చరణ్ గుప్తా, సాయి, గోవిందరాజు, బివి రామారావు, ఎన్ సత్యనారాయణ, రవిశంకర్, పైబోయిన సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని ప్రజలకు ఈ వేసవిలో మంచినీటి కొరత లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి 3.6 కోట్ల వ్యయంతో చేపట్టిన నగరంలోని టింబర్ యార్డ్ ప్రాంతంలో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన ట్యాంక్ ద్వారా 34, 40, 41 వార్డులకు పూర్తి స్థాయిలో, అలాగే చుట్టుపక్కల వార్డులకు నీటి సరఫరా అందిస్తామని చెప్పారు. అలాగే సీతంపేట ట్యాంక్తో అనుసంధానం ద్వారా ఉదయం, సాయంత్రం కనీసం ఒక్కో గంట నీటి సరఫరా నిరంతరంగా అందేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రంలో విద్యుత్ అంతరాయం వచ్చినా సరఫరా ఆగకుండా ఉండేందుకు 1 కోటి వ్యయంతో జనరేటర్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదనంగా క్వారీ ప్రాంతానికి శాశ్వత పరిష్కారంగా 20 MLD సామర్థ్యంతో కొత్త వ్యవస్థను అమృత్ 2.0 పథకం ద్వారా 95 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ ద్వారా సుమారు 7 వార్డులకు రోజుకు 2 పూట్ల కనీసం ఒక్కో గంట నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో నగర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 20 వసంతాల వేడుకల్లో భాగంగా ఉదయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బిల్డింగ్లో మనసు మమత మమకారం అనే కార్యక్రమాన్ని బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. స్థానిక గ్రామాల నుండి 20 మంది పెద్దలను తీసుకొచ్చి వారికి వస్త్రాలు బహుకరించి వారి ఆశీర్వాదాలను విద్యార్థులు అందుకున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద జ్ఞాపకం ఓ జ్ఞాపిక కార్యక్రమాన్ని ప్రారంభించిన వీసీ వివరాలు తెలిపారు. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకేతర సిబ్బంది ఇటుకలు తీసుకొచ్చి 20 వసంతాల వేడుకలకు చిహ్నంగా ఒక స్తూపాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో వికాసం వైపు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విశ్వవిద్యాలయ పరిపాలనలో మొట్టమొదటి బాధ్యతలు నిర్వహించిన సిబ్బందిని సన్మానించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తర్వాత గంగా గోదావరి జ్ఞానం కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని పూర్వం నుండి ఉన్న చెట్టుకు గంగా గోదావరి సమ్మిళిత జలాలను పోశారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో విద్యా, వృత్తి, వ్యక్తిత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో చదివిన పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను, అభిప్రాయాలను తెలియజేశారు. మట్టి మనిషి మహత్యం కార్యక్రమాన్ని కేంద్ర పరిపాలనా భవనం ఆవరణలో నిర్వహించారు. దీనిలో విద్యార్థులు మట్టితో వివిధ బొమ్మలను తయారు చేశారు. అనంతరం విశ్వవిద్యాలయం 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా అకాడమిక్ వాక్ను విశ్వవిద్యాలయం ప్రధాన రహదారి గుండా నిర్వహించి ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద విద్యాజ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా బిల్లు మాటున రాజ్యాంగ వ్యతిరేక డిలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునే ప్రయత్నం ఎన్డీఏ కూటమికి మహిళా బిల్లును వ్యతిరేకించడం చెంపపెట్టు వంటిదని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళి అభివర్ణించారు. మహిళా బిల్లు వీగిపోవడం పార్లమెంట్లో ప్రతిపక్షాల గెలుపుని, దేశంలో ప్రజాస్వామ్యానికి మలుపుని పేర్కొన్నారు. ఈ సంఘటన దేశంలో రాబో రోజుల్లో జరిగే అధికార మార్పిడిని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. డిలిమిటేషన్ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రభావాన్ని ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. 2023లో ఆమోదించిన 33% మహిళా బిల్లును అమలు చేయాలని బాలేపల్లి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలు మద్దతు పలికే వైసీపీ కూడా ఈ బిల్లుకు మద్దతు పలకడం విచారకరమన్నారు. ఇకనైనా ఆయా వర్గాలు వైసీపీని వీడి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును యువనేత లోకేష్ కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకి శస్త్రచికిత్స చేసినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి 48 గంటలు గడవక ముందే హార్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు ఈ మార్గం మూసి ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘిర్ గాలిఫ్ వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరంలో హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మైనార్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం. పాయకరావుపేటలో 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన వంగల్పూడి అనిత స్థానికులతో కలిసి భోజనం చేసిన హోంమంత్రి. టీడీపీ కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ పథకాలు, సభ్యత్వ విస్తరణలో నారా లోకేష్ కృషి గొప్పది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. ఉంగుటూరు మండల గ్రామాల్లోని కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆరా. ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయం నుండి హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులను కలుసుకుని గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్లో మైనార్టీ సంక్షేమ శాఖ హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే నజీర్, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్తో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 వాళ్ళ యాత్రకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ అకామిడేషన్ కానీ అట్లాగే ఎలా రూట్ మ్యాపింగ్ కానీ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 1987 మంది వెళ్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 353 మంది ఈ యాత్రకు వెళ్తున్నారు. ఈరోజు 157 మంది ఈరోజు మరి వాళ్ళు యాత్రకు వెళ్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు, షరీఫ్ గారు, అలాగే శాసనసభ నజీర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములై మరి ఆ పవిత్ర యాత్రని వాళ్ళు విజయవంతంగా ముగించి రావాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. క్యాంటీన్లో భోజనాలు వడ్డించిన స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో త్వరలో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పేదవాడి ఆకలి విలువ కూడా తెలియని వ్యక్తిగా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ భవనాలని కూడా ఎందుకు నిరుపయోగంగా పనివేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. కానీ తిరిగి ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలి, కంపల్సరీగా సమసమాజ స్థాపన అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మున్సిపాలిటీ ఏరియాస్ లోనే అన్నా క్యాంటీన్లు పెట్టిన అంటే పట్టణాల తాలూకా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్ గా 2వ విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాయకరావుపేట నియోజకవర్గానికి పాయకరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్లకి కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, శుభ్రమైన భోజనం పెట్టాలి, ఏదో హైజీనిక్ లేకుండా ఇలా శుభ్రం లేకుండా భోజనం పెట్టే పరిస్థితి రాకూడదు అని ఎంతో ప్రతిష్టాత్మకమైన అక్షయ పాత్ర వాళ్ళని కూడా ప్రత్యేకంగా దీనికి ఎండార్స్ చేసి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఎవరైనా పేదవాడు ఇక్కడ పాయకరావుపేట హెడ్ క్వార్టర్ అనేసరికి ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల రూరల్ ఏరియా నుంచి
మార్నింగ్ అయ్యేసరికి ఏ పనుల గురించో లేకపోతే ఏ షాప్ ఏదైనా వ్యాపార నిమిత్తమో లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి దేనికో దానికి రూరల్ ఏరియాస్ నుంచి చాలా మంది వస్తుంటారు. చాలా మంది ఇక్కడ దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం లేక హోటల్లో తినే స్తోమత లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం నుంచి ఈ రోజు అన్నా క్యాంటీన్ నిజంగా వాళ్ళ అందరికీ కూడా వరం కిందే భావించాలి. ఇక్కడ 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఆదివారం తప్పించి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం మార్నింగ్ టిఫిన్ 7:30 నుంచి 9:30 వరకు టిఫిన్ అవైలబిలిటీలో ఉంటుందండి. అదేవిధంగా లంచ్ కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ అవైలబిలిటీలో ఉంటుంది. సండే మాత్రమే అది హాలిడే ఇచ్చున్నారు. సో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ అన్నా క్యాంటీన్ అన్నది చాలా రాష్ట్రాల్లోని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సందర్భం. మనందరికీ తెలుసు అమ్మా క్యాంటీన్ అనేది తమిళనాడులో కూడా ఏర్పాటు చేయడం, అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం. ఆ రోజుల్లో 2019-24 టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత మేమందరం కూడా చాలా బతిమాలం లెటరే చెప్పాలంటే, పోనీ అన్నా క్యాంటీన్ అని పెట్టేసి మీ నాన్న పేరు రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా బాబు, అంతేగాని అన్నా క్యాంటీన్ క్లోజ్ చేయొద్దు అని లిటరలీ చెప్పాలంటే బతిమాలుకున్నాం. అయినా కూడా ఏదో అంటారు కదా, ఒక సైకో తత్వంతో ఉండిపోయే మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కరగలేదు. 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేసి క్లోజ్ చేసేసాడే తప్పించి అందులో ఒక పేదవాడికి ఒక పూట భోజనం పెడదామన్న ఆలోచన కూడా రాలేదు. ఈరోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిత్యం కూడా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా నేను సార్ రిక్వెస్ట్ చేస్తున్నా, అది నక్కపల్లి అడ్రోడ్ సెంటర్ దగ్గర ఇంకొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కూడా మీ సన్నాహాలు చేస్తున్న మధ్య త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ చేస్తాం. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకేష్ ధైర్యంగా ముందుకు నడిపారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. యువగళం పాదయాత్రలో అనేక అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వెనుకడుగు వేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు వంటి కార్యక్రమాల విజయవంతంలో లోకేష్ సమన్వయం కీలకమని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ పథకాలు, సభ్యత్వ విస్తరణలో ఆయన కృషి గొప్పదని కొనియాడారు. మంత్రిగా నిరుద్యోగ సమస్య పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణలో కూడా లోకేష్ చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగున ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్విజయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో, టౌన్స్లో అన్ని చోట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకి మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడుని జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మన చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ, బ్యాగులు కానీ, బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ, పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని, ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఆయన అధ్యక్షతనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. ఆ రోజు మెంబర్షిప్ చేర్పించడంలో కానీ, పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, ఇంకా ఆయన నిర్ణయాలతోటి ప్రతి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కట్టాలని, ఇట్లాంటి పార్టీకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎవరో ఒక మంత్రి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఉత్తేజంతో పార్టీ కేటర్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాంతీయ పార్టీ
ఏ విధంగా నడపాలో అంతకంటే గొప్పగా నడుపుకుంటూ ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉండాలి, భరోసా ఉండాలి. దానికి బాబక్కన యాక్సిడెంట్ చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యకర్తలకి చనిపోయినప్పుడు గబక్కన వాళ్ళ కుటుంబానికి ఏదో సహాయం చేయాలనే దానికోసం చేయటం, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున పార్టీ నుంచి సహాయం చేయటం, అదేవిధంగా పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏ స్థాయి అనేది చూడకుండా కూడా మండల స్థాయిలో పనిచేసే వాళ్ళని కూడా ఇవాళ కమిటీలోకి తీసుకోవటం ఏ పార్టీలో కూడా జరగదు. ఇవాళ ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటే కానీ జరగని రోజుల్లో కింద గ్రౌండ్ లెవెల్లో పార్టీకి పనిచేసే వాళ్ళని గుర్తించి ఇవాళ వాళ్ళకు ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున సేవలు అందించాలని, అదేవిధంగా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు కూడా మన పార్టీ క్యాడర్కి దశా నిర్దేశం చేయటం కానీ, వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, వీళ్ళు మన నాయకులు చెప్పదలిసింది వాళ్ళకి చెప్పటం కానీ, ఇట్లాంటివన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ప్రభుత్వం ఈ పార్టీ రెండూ కలిపి ప్రయాణం చేస్తా ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలి. రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు గోనె సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని కైకరం, నారాయణపురం, చేబురోలు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గున్ను సూర్యారావు, చింతాడ నాగరాజు, అలికి పాపారావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. మండలంలో కైకరం, నారాయణపురం, చేబురోలు తదితర గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరుగుతూ ఉన్నది. అంటే చాలా చోట్ల గ్రామాల్లో కల్లాలో ధాన్యం ఉన్నది. అయితే నిన్న మొన్నటి వరకు లారీల సమస్యతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. లారీలు రాకపోవడం వల్ల కల్లాలో ధాన్యం ఉండిపోయింది. అయితే నిన్న నుంచి కొద్దిగా లారీలు పంపిస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ముందస్తుగా రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉన్నది. కోడల్లో అయితే రైతులు రోడ్డుకి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు ధాన్యం చూస్తే 55 బస్తాల నుంచి 60 బస్తాల ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉన్నది, అన్ని రకాల ధాన్యం సంబంధించి. అయితే ప్రభుత్వం వారు మాత్రం 105 సంచులు మాత్రం ఇస్తూ ఉన్నారు. అయితే మొత్తం ధాన్యం కొనాలంటే 115 సంచుల వరకు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి సంచులు సక్రమంగా పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా సంచులు ఇవ్వకపోవడం వల్ల ఎకరానికి 105 సంచులు ఇవ్వడం వల్ల ఆ ధాన్యాన్ని కొంటానడంతో ఇంకొక 5-6 బస్తాల పైగా ధాన్యం మిగిలిపోతూ ఉంది. మరి ఆ ధాన్యం ఏం చేసుకోవాలి రైతులు అడుగుతూ ఉన్నారు. అయితే రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవాళ రబీలో చాలా చోట్ల దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి. మరి పెరుగుతున్న దిగుబడికి అనుగుణంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి తప్ప మేము ఎంతే కొనుగోలు చేస్తామని చెప్పేసి నిబంధన పెట్టుకోవడం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రెండోది ఇచ్చే సంచుల్లో కూడా నాణ్యమైన సంచులు ఇవ్వట్లేదు, చిరిగిపోయిన సంచులు ఇస్తూ ఉన్నారు. మరి ఈ చిరిగిపోయిన సంచుల వల్ల ధాన్యం కారిపోవడం ఫలిస్తున్నది. మరి నాణ్యమైన గోనె సంచులు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇవాళ డబ్బులు సకాలం వేస్తున్నా సరే హమాలీ ఛార్జీలు కానీ రవాణా కిరాయిలు కానీ సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుకి ధాన్యం డబ్బులు చెల్లించిన సందర్భంలోనే హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు కూడా చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించి ఆదుకోకపోతే కనుక రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. జలం జీవం అనేది కేవలం నానుడి మాత్రమే కాదని, ప్రకృతి సత్యమని, జలం లేకుండా భూమిపై జీవం మనుగడ సాధ్యం కాదని, సకల జీవరాశులకు మానవ నాగరికతకు నీరే ఆధారమని ఇన్నర్ వీల్ క్లబ్ పీడీసీ గ్రంథం శ్రీదేవి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా శనివారం జలజీవం నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ జీవ మనుగడకు ప్రాణాధారం జలమని, భూమిపై 71% నీరు ఉన్నప్పటికీ అందులో 97.5% సముద్రపు ఉప్పు నీరని, కేవలం 2.5% మాత్రమే మంచినీరు, అందులోనూ చాలా తక్కువ భాగం మాత్రమే మనకు అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఆదా చేయాలని, జలం వృధాను అరికట్టడం, నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలకు మనం జీవాన్ని అందించగలమన్నారు. నీటిని గౌరవించడం అంటే జీవాన్ని గౌరవించడమే అని అన్నారు. పరిసరాలను సమాజ ఆరోగ్యానికి సమాజ ప్రగతికి పాటుపడతామని ప్రభుత్వం చేసే కార్యక్రమానికి నా వంతు సహకారం అందిస్తానని బార్డోలి ఇంగ్లీష్ మీడియం స్కూల్
విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాలని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్రగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి శనివారం, ప్రతి 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారితో జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి మనకి. దానిలో ముఖ్యంగా ఈ మొక్కలు నాటడం, ఇవన్నీ దాంతో పాటు సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, నీటిని రక్షించు, మరి ఎర్త్ భూమిని కాపాడు అనే నినాదంతో ఇవాళ మరి బార్దోలి స్కూలు మన భీమవరం మున్సిపాలిటీ వారి సహకారంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసింది. మరి బాలబాలికల్లో ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పరిస్థితి మీద అనే నినాదం మీద ఈ విద్యార్థుల సంఘ ర్యాలీ కూడా నిర్వహించారు. ఏదేమైనప్పటికీ బాలబాలికల్లో ఇటువంటి చైతన్యం కల్పిస్తున్న ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఈ సాసా ప్రోగ్రామ్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము ప్రతి 3వ శనివారం కూడా ప్రతి స్కూల్లోనూ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఎప్పుడైతే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయో మెయిన్ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ పిల్లల్లో అవేర్నెస్ కలగజేయడానికి అని చెప్పి ప్రతి 3వ శనివారం ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎస్పెషల్లీ క్లీన్లీనెస్ గురించి ఈజ్ ద గాడ్లీనెస్ అని చెప్పి, అట్లాగే మస్కిటోలను ఎట్లా నివారించాలి, మొక్కలు నాటడం గురించి అవేర్నెస్ కలగజేయటము, వాళ్ళు ఎంత కేర్ తీసుకోవాలి, వేస్ట్ ని దాన్ని మళ్ళీ కంపోస్ట్ ని ఎట్లా తయారు చేయడం, దాని మీద కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ఈ రోజు ఎస్పెషల్లీ జలం జీవం ప్రోగ్రాము, అంటే మనకి నీరు ఎంత ముఖ్యమో పిల్లల్లో దానికి వాళ్ళకి అవేర్నెస్ కలగజేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనకి ఇప్పుడు వెస్ట్ గోదావరి సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్ వాటర్ ప్రాబ్లం లేదు. కానీ రాయలసీమ సైడ్ వాళ్ళు అటువైపు అనంతపురం సైడ్ వాటర్ కావాలంటే ఎంత దూరాలు వెళ్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఒక్క నీటి బొట్టును కూడా వేస్ట్ చేయకుండా పిల్లల్లో అవేర్నెస్ కలగజేయడానికి అని చెప్పి జలం జీవం అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఈ సాసా ప్రోగ్రామ్ ఇవాళ నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఇట్లాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం అన్నది స్కూల్ స్థాయి నుంచి కూడా అవేర్నెస్ కలిగించడం అన్నది చాలా చాలా మంచిగా, పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ నైబర్స్ కూడా చెప్పి వాళ్ళకి ఈ పరిశుభ్రత మీద, నీటి పరిరక్షణ మీద కార్యక్రమాలు నిర్వహించడం మటుకు చాలా గొప్ప విషయం. దీనికి ప్రభుత్వానికి ప్రత్యేక భూగర్భ జలాల పెరుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ వద్ద శనివారం నిర్వహించారు. పురపాలక సంఘం కమిషనర్ కెవి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రమణ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు వృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందన్నారు. దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. జలధార జలహారతి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ది ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి మనకి ఇంకా రెయినీ సీజన్ ముందుంది కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది దాని గురించి, ప్లస్ ఈ చెరువులు వాటిల్లో కూడా మట్టి అడ్డుపడిపోయి ఆ చెరువులు పూడికిపోయి ఉన్నప్పుడు ఆ పూడికి తీయటం ఒకటి, కాలువలు ఫ్రీ ఫ్లో అవ్వడానికి వాటికి ఏదైనా గుర్రపుడెక్క కానీ అట్లాంటివి ఉన్న అవి క్లీన్ చేసుకొని వాటర్ని మనం ఎలా యూస్ చేసుకోగలం, నేచురల్ వాటర్ని అనే దాని మీద ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ చేయడానికి ఈ వారం మనకి ఈ టాస్క్ ఇచ్చారు. దాంతోపాటు ఈ మున్సిపల్ వాళ్ళు కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ వీక్ వాళ్ళకి టీం వస్తూ ఉన్నారు. ఈ లోకల్గా ఉన్న కమ్యూనల్ ఏరియాల్లో ఈ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అట్లనే ఈ పార్క్స్, మెయిన్ టౌన్స్ ఇవి కూడా మున్సిపల్ ఏరియాలో ఆ క్లీన్నెస్ అంతా ఎట్లా ఉంది ఏంటని వాళ్ళు చూసి మనకి ర్యాంకింగ్ కూడా ఇస్తారు. వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారనే కాదు, మనం ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి. ఈ మున్సిపల్ ఈ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు, ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళు చేసే పనిని ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని మనకి అదొక ప్రోత్సాహం అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా. దానిలో భాగంగానే వీళ్ళు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ డే కానీ ఇట్లా ఈ క్లీనింగ్ ఇది కూడా చేస్తున్నారు. ఆ భాగంలోనే ఈరోజు ఈ పార్క్ని కూడా మొత్తం క్లీన్ చేసుకొని అందరికీ ఉపయోగపడేలా చేసుకోవడానికి, ఇంక్లూడింగ్ ఈ వాటర్ హార్వెస్టింగ్ అది కూడా ఇక్కడ దాన్ని ఏ రకంగా చేసుకోవాలనే దానికి కూడా ఇక్కడ అందరం రావడం జరిగింది. ఈ 100 days ప్రోగ్రాంలో భాగమే ఇది ఈ జలధార జలహారతి అనేది. ఈ 100 days కూడా చెరువులు ఎట్లా చేసుకోవాలి, కాలువలు ఎట్లా ఇది చేసుకోవాలి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేసుకొని మనకి ఉపయోగపడేలా ఎలా చేసుకోవాలి, నేచురల్ ఈ వాటర్ని అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో అందరూ ప్రజలు కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని కోరుకుంటున్నాను.
నిడమరు మండలం పెదనిండ్రకొలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శ్రీరామనామం తారక మంత్రంగా మార్మోగింది. అయోధ్య సరయూ నదీ తీరంలో నిర్మించి తలపెట్టిన 108 అడుగుల కళ్యాణరామునికి సమర్పించనున్న సువర్ణ ధనస్సును స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దర్శనార్థం ఉంచడంతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్యలో రామ పరివార సమేత శ్రీ కళ్యాణ రామమందిరం నిర్మాత శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో బంగారు ధనస్సు, బంగారు పాదుకలు, శ్రీ బాలరామ పంచలోహ ఉత్సవ విగ్రహాలను స్వయంభూ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. వీటిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణ కోదండం, బాలరాముడి విగ్రహం, అలాగే స్వర్ణ పాదుకులు ఇక్కడికి రావడం జరిగింది. పెదనిండ్రకొల గ్రామానికి ఈ కోదండం అనేది అయోధ్యలో చల్లా శ్రీనివాస శాస్త్రి గారు నూతనంగా నిర్మించబడేటువంటి కళ్యాణ రాముడి దేవస్థానంలో సమర్పించుకున్నటువంటి స్వర్ణ ధనస్సు. అలాగే విశేషమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు. 500 కోట్లతోని అక్కడ కట్టబోయే 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి సమర్పించుకున్నటువంటి ధనుసు ఇది. అలాగే బాలరాముడు ప్రతిమ కూడా తీసుకొచ్చారండి. ఈ పాదుకులు చక్కగా రామేశ్వరం నుంచి అయోధ్య వరకు 8,000 కిలోమీటర్లలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఆనాడు శ్రీరాముడు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు, ఈ మహానుభావుడు అలా నడుచుకుంటూ వెళ్ళి 7 నెలల 16 రోజులు పాదయాత్ర చేసి అక్కడ సమర్పించి 52 పీఠాధిపతులతో విశేషమైనటువంటి పూజలు అందుకున్న పాదుకులు. ఈ పాదుకులు ప్రతి ఒక్కరికి దర్శనం కలిగించాలని సహృదయంతో ఆ మహానుభావుడు ప్రతి దేవాలయం తిరుగుతూ ప్రతి ఊరు తిరుగుతూ చక్కగా మనందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ కూడా శ్రీరామచంద్ర కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద దేవాలయం కడుతున్నాను 500 కోట్లు పెట్టి. దాంట్లో ప్రతిష్ఠించబోయే కళ్యాణ రాముడు 108 అడుగులు రాములు వారి కింద కళ్యాణ రాముడు ఉంటాడు. ఆయన చేతిలో పెట్టబోయే ధనుస్సు ఇది. ఈ ఉత్సవ గ్రహం ప్రతి నవమికి ఊరేగిస్తాను అయోధ్యలో. తర్వాత పాదుకులు కూడా దేశ పర్యటన చేసి వచ్చాను. మొత్తం పెద్ద పెద్ద పీఠాధిపతులు పూజలు చేశారు. ఆ పాదుకులు అందరూ దర్శించేయాలని చెప్పి మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతున్నాను. అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి సమర్పిస్తాను. అయోధ్యలో నేను కట్టబోయే కళ్యాణ రాముడి కోసం చేయించాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గన్నవరంలో హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. మైనార్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం. పాయకరావుపేటలో 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన వంగల్పూడి అనిత. స్థానికులతో కలిసి భోజనం చేసిన హోంమంత్రి. టీడీపీ కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ పథకాలు, సభ్యత్వ విస్తరణలో నారా లోకేష్ కృషి గొప్పది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. ఉంగుటూరు మండల గ్రామాల్లోని కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆరా. సీసీసీ సమాప్తం. నమస్కారం.